హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కళలో ఇవి కనిపిస్తే ఎవరికీ చెప్పకూడదండి. ఇలాంటి కళలు చాలామందికి వస్తూ ఉంటాయి కదా. కొంతమందికి మంచి కళలు వస్తాయి, అలాగే చెడు కళలు అనేవి వస్తూ ఉంటాయి. మనకొచ్చే చాలా కళలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయని జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే కొన్ని కళలు మాత్రం ఎవరితోనూ చెప్పకూడదట. మీకు వచ్చే కళలు కొన్ని మంచివై ఉంటాయి, అలాగే మరికొన్ని చెడువై ఉంటాయి కూడా అని పండితుల అభిప్రాయం. అసలు నిద్రలో వచ్చే కళలు ఎలాంటి సూచనలు తెలియజేస్తాయి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట. ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు 15 రోజుల్లో అది నిజమవుతుందట. కళల గ్రంథాల ప్రకారం ఎవరైతే చనిపోయినట్టు మీకు కళ వస్తే మాత్రం దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు. ఇలాంటి కళ కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం. మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదమట. మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం. ఇక మరణానికి సంబంధించి కొన్ని అరిష్టమైన కళ్ళు కూడా ఉంటాయి. కళలు ఆత్మహత్యలు చూస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కళ వస్తే మాత్రం మీరు ఏదైనా ఇబ్బందులు పడబోతున్నారని సంకేతం. బంగారు నగలు కళ్ళలో కనిపిస్తే అది చాలా అదృష్టం. ఇలాంటి కళ కూడా ఎవరితోనూ చెప్పకూడదు. బంగారం కనుక మీరు కళలో చూస్తే మాత్రం త్వరలోనే మీ సంపద పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. కళలో దెయ్యం కనిపించడం కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యను సూచిస్తుంది. మీకు పీడకలలు మరియు ఎక్కువగా వస్తూ ఉంటే నిద్రపోయే ముందు మీ దిండు కింద 2 లవంగాలను పెట్టుకొని పడుకోండి. ఈ చిన్న పరిహారం పాటించడం వల్ల పీడకల సమస్య నుంచి బయటపడవచ్చు. మీ కలలో పాము కాటు వేసి రక్తం వచ్చినట్లు కనిపిస్తే మీ కష్టాలన్నీ తీరి అదృష్టం పట్టబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే పాములు మీరు చంపినట్టు కల వస్తే మాత్రం కష్టాలు ఎదురవుతాయి. మీ కలలో మీ భార్య కనిపిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలాంటి కళలు వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తాయి. ఎవరికైనా కలలో తమ భార్య మరణించినట్లు కనిపిస్తే చాలా శుభం జరగబోతుందని అర్థం చేసుకోవాలి. భార్య చనిపోయినట్లు కల వస్తే శుభం ఏంటి అని అనుకుంటున్నారా? ఇలాంటి కళల వల్ల మీ భార్య వయస్సు పెరుగుతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ భార్య ఆరోగ్యం బాగుంటుందని అర్థం. భర్త చనిపోయినట్లు కల వచ్చినా ఇదే అర్థం. భార్యతో సన్నిహితంగా శృంగారంలో ఉన్నట్లు కల వస్తే మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం పెరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మాంసం తింటున్నట్టు కల వస్తే మీకు త్వరలో గాయాలవుతాయని తెలుసుకోవాలి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీ కలలో కుక్కలు కరిచినట్లు కనిపిస్తే త్వరలో కష్టాలు ప్రారంభమవుతాయట. ఒక్కోసారి మన కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. అలా దెబ్బలు తింటున్నట్లు కల వస్తే పరీక్షలో ఉత్తీర్ణులు అవుతారట. మీకు పెళ్లి అయినట్లు కల వస్తే మీ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయట. కలలో కుంకుమ పెట్టుకున్నట్లు కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందట. అరచేతిలో దురద మొదలైతే అకస్మాత్తుగా డబ్బు వచ్చే అవకాశం ఉంది. పెద్దలు దీవిస్తున్నట్లు కల వస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని తెలుసుకోవాలి. కలలో నీళ్లు తాగుతున్నట్లు కనిపిస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుందని తెలుసుకోవాలి. రైలు ఎక్కుతున్నట్లు కల వస్తే యాత్రలు చేస్తారని అర్థం. ఇక కాలు జారి పడినట్లు కల వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని తెలుసుకోవాలి. కలలో మంటలు కనిపిస్తే అసలు మంచిది కాదట. దీనివల్ల మీ బంధం నాశనం అయ్యే అవకాశం ఉంటుందట. కలలో మీరు ఆనందంగా నవ్వుతూ కనిపిస్తే త్వరలో మీకేదో ప్రమాదం జరగబోతుందని అనడానికి సూచనట. కోపంతో తిడుతున్నట్లు కల వస్తే తీవ్ర ప్రమాదాలు జరుగుతాయని సంకేతం. జాగ్రత్త వహించాలి. మీ కలలో రక్తం కనపడినా ముందు చేయించుకున్నట్లు కల వచ్చినా మరణ వార్తను వింటారట. ఇలాంటి పీడకలు తరచూ వేధిస్తుంటే శివుడిని ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. ఇలాంటి కళ్ళు వచ్చినప్పుడు సహజంగానే ఆందోళన కలుగుతుంది. పీడకళ్ళు వేధిస్తుంటే నిత్యము నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనం జపించాలి. మీ కలలో నీళ్లు కనిపిస్తే మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని అర్థం. కలలో చేపలు కనిపిస్తే మీ ఇంట్లో త్వరలోనే శుభకార్యం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. పూజలు చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే పువ్వు మీ ముందు పడితే దాన్ని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టాన్ని భావించాలి. ఒక నమ్మకం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి
భావించాలి. ఏదైనా చెబుతున్నారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది. దీన్ని మన శాస్త్రాల్లో బ్రహ్మ ముహూర్తం అని అంటారు. ఉదయం 3 గంటల నుండి 5 గంటల సమయంలో ఎన్నో అద్భుత శక్తులు ఉంటాయి. ఈ సమయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మీకు మెలకువ వస్తే మాత్రం చాలా అదృష్టం. మీకు బయట ఎక్కడైనా గుడ్లు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని సంకేతం. గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. అలాగే అకస్మాత్తుగా మీ ఇంట్లోకి నల్లచీమలు వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని, మీకు ఎక్కువ డబ్బులు లభిస్తుందని నమ్మకం. లక్ష్మీదేవి మీ ఇంటికి రావాలంటే ముఖ్యంగా మీ ఇల్లు శుభ్రంగా ఉండాలి. ఇంట్లో ఎక్కడా కూడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి ఇష్టపడుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.